శ్రీమతే నమః. యజ్ఞయాగాదులు చేస్తే ఫలితం ఏంటి, అసలు మంత్రాలకు ఎటువంటి అద్భుతమైన ఫలితం ఉంటుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ రఘురామచారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషాన్నవోత్తారకనామ భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి. రాముడు అవతరించిన వంశం ఏంటి? సూర్యవంశం కదా. అయినా త్యాగానికి ప్రసిద్ధుడైన రఘుమహారాజు పేరుతోటే ఆ వంశాన్ని కీర్తిస్తారు. ఆ వంశంలో ఇక్ష్వాకు మహారాజు ఉన్నారు, కకుత్సుడు ఉన్నారు. ఇలా ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళైనా సరే రఘువంశము అనే పిలుస్తారు. రాముడిలో ప్రధానమైన గుణం ఏంటి? త్యాగం. రాజ్యాన్ని, భార్యని కూడా లోకం కోసం త్యాగం చేసేసిన మహనీయమూర్తి శ్రీరామచంద్రమూర్తి. వారి పూర్వులలో రఘుమహారాజు అటువంటి త్యాగానికి ప్రసిద్ధుడు. ఆయన చక్రవర్తి రఘుమహారాజు. అయినా సరే విశ్వజిత్తు అనే యాగాన్ని చేసి విశ్వాన్ని అంతటినీ జయించి తన వశమునందు ఉంచుకున్న తరువాత తన దగ్గర ఏదీ మిగల్చకుండా దక్షిణగా సమర్పించేయాలి. ఈ విశ్వమంతటినీ జయించి ఏది మిగలకుండా ఇచ్చేయాలి అంటే ఎంత పెద్ద గొప్ప మనస్సు ఉండాలి. అలా యాగం చేసేసి తన దగ్గర ఏమీ లేకుండా ఉన్న రోజున కౌత్సుడు అనే ఒక బ్రాహ్మణ వటువు వరతంతు వద్ద విద్యాభ్యాసం చేసి 14 శాస్త్రాలను నేర్చుకుని గురువుగారిని అడుగుతారు. గురుదక్షిణను సమర్పిస్తాను, ఏం కావాలి అడగండి అని చెప్పి అడిగితే గురువుగారు అంటారు, నువ్వు నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని. కాదు కాదు నేను ఇస్తానని చెప్పి మొండిగా నిర్బంధిస్తాడు శిష్యుడు. మనసులో కాస్త బాధ కలుగుతుంది గురువుగారికి. ఇతనికి ఏముంది, ఏమి ఇవ్వగలడు, శుశ్రూష తప్ప ఏ విధమైన ఆర్జన చేయట్లేదు కదా, ఏం తేగలడు అని చెప్పి ఈ గురువుగారు ఏం చేస్తారు అంటే అంత పట్టుపట్టి మాట్లాడుతుంటే కాస్త కఠినంగా అంటారు, సరే నువ్వు 14 విద్యలు నేర్చుకున్నావు కాబట్టి 14 కోట్ల బంగారు నాణాలు సమర్పించు అంటారు. శిష్యుడు జంకలేదు, సరే అలాగే అన్నాడు. కొంచెం కూడా భయం వేయలేదు. అయ్యయ్యో నేను అనవసరంగా అడిగాను, ఏదో చిన్న చితక అడుగుతారనుకున్నారు గురువుగారు, కానీ 14 కోట్ల బంగారు నాణాలు నేనెక్కడ తెస్తాను అని అనలేదు. సరే అని పట్టుదలగా చెప్పేశాడు, కాన్ఫిడెంట్గా చెప్పేశాడు. ఆ రోజుల్లో విద్యాభ్యాసం చేయించే బాధ్యత ప్రభువులదే. ఆశ్రమాలని, గురువులని, శిష్యులని కూడా వాళ్లే నిర్వహిస్తూ వాళ్ళకి ఏ విధమైన లోపము లేకుండా చూస్తూ ఉండేవారన్నమాట. విద్యను అభ్యసించటము, విద్యను చెప్పటం మాత్రమే గురువుగారి కర్తవ్యం. కానీ వాళ్ళకి ఎలా ధనం కావాలి అనేది వీళ్ళకి అవసరం లేదు. గురువుగారి బాధ్యత ఏంటి? బ్రతకటం నేర్పించటం, అంతవరకే కదా. సరే ఈ కౌత్సుడు ఏం చేస్తాడు అంటే నేను రాజునే అర్థిస్తానని చెప్పి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రఘుమహారాజు దగ్గరికి బయలుదేరతారు. ఈ రఘుమహారాజు దిలీపుడి కొడుకు. దిలీపుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్న కామధేనువుని సేవించి పరిచర్య చేసి దానికై తన శరీరాన్ని కూడా అర్పించడానికి సిద్ధపడిన గురు శుశ్రూషా పరాయణుడు. చాలా గొప్పవాడు దిలీప మహారాజు కూడా. త్యాగనిష్ఠుడు. గురు శుశ్రూష చేసి గురువు అనుగ్రహం వల్ల లభించిన కొడుకు అన్నమాట ఈ రఘుమహారాజు. అలాంటి రఘుమహారాజు తప్పకుండా గురుదక్షిణ తనకి ఇస్తాడు అని చెప్పి నిశ్చయంతో వెళ్తాడు కౌత్సుడు. రాజదర్శనానికి బ్రహ్మచారి వచ్చారని చెప్పి ద్వారపాలకుల ద్వారా రాజుకి తెలియజేశారు. అప్పటి మర్యాదలు ఎలా ఉన్నాయో చూడండి. ఒక విద్యార్థి తన దర్శనానికి వచ్చారు అని తెలియంగానే రాజు పంపించండి లోపలికి అని చెప్పి చులకన చేయలేదు. తానే స్వయంగా అర్ఘ్యపాద్యాదులను అర్పించాలని, స్వాగతం పలకాలని ఎదురుగా వచ్చారు. పాద్యానికి జలాన్ని ఒక మట్టి పిడతలో తీసుకుని మట్టి పళ్ళంలో పువ్వులు పళ్ళు ఉంచుకుని ఎదురొచ్చారనమాట. కౌత్సుడు చూశాడు. కౌత్సుడికి నిస్పృహ కలిగింది. ఏమిస్తాడు ఇతను? ఇతను చూస్తే మట్టి పిడతల్లోని మట్టి పళ్ళల్లోని తీసుకొచ్చాడు నాకు అన్నీను. అయ్యో, ఇతని మనసుని నేను అడిగిన తర్వాత నేను ఇవ్వలేకపోయాను అనే బాధ ఇతనికి పెట్టకూడదు. నేను కోరికతో వచ్చాను, కానీ ఇతనికి ఏమీ లేదు, ఇతని మనసు బాధ పెట్టకూడదు అని నేను ఇంకొక దగ్గరికి వెళ్తే ఎలాగా?
అలా వెళ్ళకూడదు, అలా వెళ్తే రాజుకి మళ్ళీ అపవాదు వస్తుంది అని చెప్పి అతను అనుకుంటాడు. రఘుమహారాజు అంటారు, మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. మీరు నా దగ్గరికి వచ్చి ఇంకొకరి దగ్గరికి వెళ్ళారు అనే దుర్భరమైన అపవాదు నాకొద్దు అని ప్రార్థిస్తే అప్పుడు కౌత్సుడు చెప్తాడు, 14 కోట్ల బంగారు నాణాలు నాకు కావాలి అని చెప్పి. మన దేశం యొక్క సంస్కృతి యొక్క వైభవాన్ని మన పూర్వ చరిత్రలు తెలియజేస్తాయి. రఘుమహారాజు ఔదార్యం ఎంత గొప్పదో చూడండి. సరే నేను ఇస్తాను అని చెప్పి అని అగ్నిహోత్రం ఉండే శాలలో అతన్ని కూర్చోబెట్టారు కౌత్సుడిని. శక్తి మంత్రాలలోనే ఉండేది. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దీంతో పాటుగా మంత్రాలకి చింతకాలు రాయలుతాయా, మంత్రాలు చదవకండి, స్తోత్రాలు చదవకండి, దానివల్ల ఉపయోగం ఏముంది అని చెప్పి లేనిపోని ఒక నెగిటివ్ని మనసుల్లోకి నింపేశారు. అలా నింపేయటం వల్ల పాపం వాళ్ళ మంత్రాలు చదువుతున్నా, శ్లోకాలు చదువుతున్నా, స్తోత్రాలు చదువుతున్నా అనుమానం జరుగుతుందో జరగదో, మనం చేస్తున్నాం కదా జరుగుతుందో జరగదో అని అనుమానం పెట్టి చేస్తే ఏది సాధ్యం కాదు, అవ్వదు కూడా. జరిగి తీరుతుంది అనే కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. ఒక కథలో ఉంటుంది కదా, ఆ ఊర్లో వర్షాలు పడకపోతే ఊళ్ళో వాళ్ళందరూ నిశ్చయించుకుంటారు యజ్ఞం చేద్దాము అని. యజ్ఞం చేద్దాము, వర్షం వచ్చేస్తుంది అని నిర్ణయించుకుని యజ్ఞం చేస్తే ఎవ్వరూ కూడా యజ్ఞానికి గొడుగు పట్టుకుని రారు. ఒక చిన్న పిల్లాడు మాత్రమే వస్తాడు గొడుగు పట్టుకుని. అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతాడు, ఎందుకు వచ్చావు గొడుగు పట్టుకుని అని. నేను చెప్తానులే పద అంటాడు కొడుకు. యజ్ఞం అయిపోతుంది, వర్షం కురిచేస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు, నీకెలా తెలుసు వర్షం పడుతుందని? మేము అందరం గొడుగు పెట్టుకుని రాలేదు కదా అని. అప్పుడు ఆ చిన్న పిల్లవాడు చెప్తాడు, మనం ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ లేకుండా వస్తే ఎలాగా? అది జరుగుతుందనే కదా మనం యజ్ఞం చేస్తున్నాము, మనం తడిసిపోతాం కదా, అందుకే గొడుగు తెచ్చాను అని అంటాడు. అది ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి మనం ఏ పని చేసినా. మంత్ర ప్రభావం తెలిసిన వాడు కనుక రఘుమహారాజు మంత్రాలతో కుబేరుడిని ఆ ధనం ఇమ్మని కోరారు. నువ్వు అలా ఇవ్వకపోతే నేను నీ మీదకి యుద్ధానికి వస్తాను అని కుబేరుణ్ణి ప్రార్థించారు. మళ్ళీ ఇక్కడ ఇంకో సందేహం వస్తుంది, ధనాన్ని ఇచ్చేది లక్ష్మీదేవే కదా, లక్ష్మీదేవిని ప్రార్థించచ్చు కదా, కుబేరుణ్ణి ఎందుకు అని మళ్ళీ ఇంకొక చెత్త మాట మాట్లాడతారు, కుబేరుడికి పూజలు చేయకండి అని. మరి ఇక్కడ రఘుమహారాజు కుబేరుణ్ణి ఎందుకు ప్రార్థించారు? ఒక్కొక్క పని చేయటానికి ఒక్కొక్క దేవత ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారు కదా, ప్రతిదాన్ని ప్రధానమంత్రిని అడగచ్చు కదా. మిగతా విభాగాల్లో ఉన్న మంత్రులకి ఎందుకు మనం అర్జీ పెట్టుకోవటం అంటే, డైరెక్ట్గా ప్రతిదాన్ని మనం ప్రధానమంత్రిని అడిగేస్తే ఆయన చేసే పనులు చాలా ఉంటాయి. మనం అర్జీ పెట్టేసుకున్నాం కదా అని వెంటనే ఇచ్చారు కదా. ఏ విభాగానికి మనం ఉత్తరం రాస్తే, ఏ విభాగానికి అధిపతో వాళ్ళకి ఉత్తరం రాసామని అనుకోండి, మన పని సులువుగా అవుతుంది. ఏది కావాలన్నా మంత్రాలతో దేవతలని ఆరాధిస్తే అది మనకి లభిస్తుంది. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతువహ. మీరు యజ్ఞం చేత దేవతలను తృప్తిపరిస్తే ఆ దేవతలు మీకు కావలసిన కోరికలు తీర్చి తృప్తిపరుస్తారు అని భగవానుడు భగవద్గీతలో చెప్పారు. కానీ యజ్ఞాలే వద్దు అంటారు, దేవతలనే నమ్మద్దు అంటారు. అలా యజ్ఞము చేత దేవతలను తృప్తిపరిస్తే ఆ దేవతలు మనందరికీ కోరికలు తీరుస్తారని చెప్పి కృష్ణ భగవానుడే చెప్పాడు కదా. అప్పుడు మంత్రాలతో కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకుంటే కుబేరుడు ఏం చేశాడు అంటే ధనరాశిని వర్షించాడు. కోశాగారమంతా బంగారు నాణాలతో నిండిపోయింది. రఘుమహారాజు చూశారు. ఆ నాణేలన్నింటినీ మూట కట్టించి ఒంటెలపై పెట్టించి కౌత్సుని పిలిచి తీసుకెళ్ళండి అని చెప్పారు. కౌత్సుడు తన గురువుకు సమర్పించవలసిన 14 కోట్ల బంగారు నాణాలు మాత్రమే ఇవ్వండి, మిగిలింది నాకు అవసరం లేదు, మీరు మిగతాదంతా ఉంచేసుకోండి అని చెప్పి రఘువుని ప్రార్థిస్తే, నీకోసం ఆ కుబేరుని అడిగాను కాబట్టి నువ్వే తీసుకెళ్ళాలి అని చెప్పి నిర్బంధిస్తారు. చూడండి అక్కడ ఇద్దరి యొక్క నియమపాలన దీక్ష చూడండి. ఎంత కావాలో అంత చాలు అన్నారు కౌత్సుడు. కాదు నీకోసం అడిగాను కాబట్టి ఇదంతా నువ్వే తీసుకెళ్ళిపో, నాకెందుకు, నాకు అవసరం లేదు, ఈ విశ్వాన్ని జయించేసే మొత్తం అంతా దక్షిణగా సమర్పించేసే నేను ఇప్పుడు నీకోసం ఇచ్చింది నేనెందుకు ఉంచుకుంటాను అని చెప్పి అడిగారు. చూడండి కోశాగారం ఒట్టిపోయింది, ఏమీ లేకుండా ఉంది. అసలు నిజంగా చెప్పాలి అంటే ఆ బ్రాహ్మణ ఒకటికి కావాల్సిందంత ఇచ్చేసి మిగతాది తను తీసేసుకోవచ్చు. కానీ అది రఘుమహారాజు త్యాగానికి ఔదార్యానికి కళంకం అన్నమాట. ఈ నియమపాలను చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు.
అటువంటి త్యాగ నిరతిగలవాడు రఘు మహారాజు. అటువంటి త్యాగ నిరతిగల రఘువంశంలో జన్మించిన రామా అని సంబోధిస్తున్నారు కంచర్ల గోపన్న. రాముడిలో త్యాగశీలత మొదట ప్రశంసించి పరవశుడవుతున్నారు రామదాసు. ఒక రాజవంశమును జన్మించిన మానవుడా రాముడు? కాదు, సాక్షాత్తు పరదైవమే. రఘువంశంలో జన్మించి రాముడు అనే పేరుతో మన మధ్య సులభుడై తిరుగుతున్న రాముడు మానవమాత్రుడు కాదు, చారు తులసీదళ రాముడు. తులసీదళాలు శ్రీ మహావిష్ణువుకే సమర్పిస్తారు. తులసీమాల శ్రీ మహావిష్ణువుకే తగింది. ఎవరు తులసీదళ మాలికలతో అలంకరింపబడతారో వాళ్లే పరదైవము, పరతత్వము, జగత్కారణ తత్వము. ఇటువంటి పరత్వము కలగ శ్రీ మహావిష్ణువే సులభుడై రాముడై రఘువంశంలో జన్మించారు. పరుడై నరుడైన వాడు రాముడు. అతడే మనకి ఆరాధ్యము. జగత్కారణమైన నారాయణుడే రాముడై వచ్చాడు. రఘువంశమున జన్మించి వాడు ఎంతటి దయామయుడో చూపించాడు, ఎంతటి దయగలవాడో మనకి చూపించాడు. ఇప్పుడు దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి? గురువుని ఎలా గౌరవించాలి? గురు శుశ్రూష చేసిన తర్వాత ఆయనకి ఎలా గురు దక్షిణను సమర్పించుకోవాలి? అలాగే ఈ రఘు మహారాజును చూస్తే గురువులను ఎలా గౌరవించాలి? తన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎలా సంతృప్తిపరచాలి? ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోవాలి? ఇవన్నీ రఘు మహారాజు నుంచి మనం నేర్చుకోవాలి. కౌత్సుడు కూడా గురువుగారు 14 కోట్ల బంగారు నాణాలు అడిగారని వెనక్కి తగ్గేశాడా? ఎక్కడా భయపడలేదు. అంటే మనం ఏదైనా చెయ్యాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఇంకా వెనక అడుగు వెయ్యకూడదు, ఖచ్చితంగా దాన్ని సాధించే తీరాలి, సాధిస్తాము అనే నమ్మకం మనకి ఉండాలి. ఇది మనం మన పిల్లలకి చెప్పాలి. పెద్దవాళ్ళని గౌరవించాలని, గురువుల మాట వినాలని ఇవన్నీ మనకి రామ కథ చెప్తోంది. ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం. ఈ పద్యంలో మొట్టమొదటిది శ్రీ రఘురామ చారు తులసీదళదామ అంటే అర్థం అదనమాట. మిగతాది రేపు తెలుసుకుందాం.